ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆగస్టు నెల 2026 విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ద్వాదశ రాశిలో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి పోయినటువంటి మాసాలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు చూసినట్టయితే కనుక 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు స్వస్థానానికి రావటం. 12వ స్థానం ఉన్నప్పుడు అది నష్టస్థానం అంటారు. ఏ గ్రహం కూడా 12వ స్థానం ఉన్నప్పుడు ఆ పనులు అవ్వటం అనేది జరగదు. మందబుద్ధి ఉండటం, మాట పడటము, అలానే మొహాడని పోయి మనకి ఇబ్బంది పడటము, అలానే నిందలు పడటము, నష్టపోవటము, పార్ట్నర్షిప్ వ్యాపారం నష్టపోవటము, ఎవరిని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కూడా నష్టపోవటము, భార్యాభర్తలు విడబాటు రావటము, ఇవన్నీ కూడా గత 16 మాసాలుగా చూస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నారు. దాని తగ్గట్టుగా మూలిగి నెత్తిన తాటిగా పడిందా అంటారు. ఒక పక్కన తలనే పుట్టి మూలుగుతూ ఉంటే దానిపైన తాటిగా పడితే ఎలా ఉంటుంది? ఇంకొంచెం ఇది అవుతుంది. అలానే 12వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. శుక్రుడితో పాటు బుధుడు వచ్చాడు. అరే వీళ్ళిద్దరు వస్తున్నారు కదా, మోతారులో 4 రోజులు అనుకుంటే గురువు వచ్చాడు. ఈ గురువు పోతాడు. పోయినప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది వీరి మీద ఉంటుంది. కర్కాటక రాశిలో గురువుతో పాటు బుధుడు 16 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ గ్రహ స్థాయిని మనం గ్రహించుకున్నట్టయితే కనుక మరోటి ఆగస్టు మాసంలో మరో విచిత్రం ఏంటంటే కనుక ఈ శుక్రుడు కన్యారాశిలోకి వచ్చాడు. అంటే ఇక్కడ 3వ స్థానంలో శుక్రుడు వచ్చాడు. 3వ స్థానంలో శుక్రుడు ఆలోచించాలా, స్వస్థానంలో గురు బుధులను ఆలోచించాలా అంటే గురు బుధులను ఆలోచించాలి. ఈ రెండుతో పాటు రవి భగవానుడు కర్కాటక రాశిలోకి నుంచి సింహరాశిలోకి ఆరంభమవుతాడు ఈ ఒక దాంట్లోనే, ఏది ఆగస్టు మాసంలోనే. ఇక చూడండి, వెనక గుయ్యి ముందు నుయ్యి అనే విధంగా వీరికి మిశ్రమ పదాలు. పొద్దున్నే ఎవరో ఒక ఫోన్ చేసి లాటరీలో మీకు ₹1,00,00,000 తగిలి అంటాడు. మధ్యాహ్నం ఫోన్ చేసి మిందు మీరు ఒక 50 లక్షలు కడితే ఆ ₹1,00,00,000 మీకు ఇస్తా అని చెప్తాడు. సాయంత్రానికి వచ్చేటప్పటికి మొత్తం మోసపోతాడు. పొద్దున్నే బాగుంటుంది, మధ్యాహ్నం మిశ్రంగా ఉంటుంది, సాయంత్రం వచ్చేటప్పటికి 50 లక్షలు కూడా రాసైపోతారు. ఈ పరిస్థితి అనమాట. రవి భగవానుడు ఏం చేస్తాడంటే మంచి స్థాయిని, బలాన్ని ఇస్తాడు. బలం ఉంది కదా అని చెప్పేసి అని బుధుడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. వీళ్ళు 12వ స్థానంలో ఉన్నారాయా, అందులో వీళ్ళు స్వస్థానమాయా. ఇక చూడండి, ఇక 3వ స్థానంలో శుక్రుడు అంటే ఆడపిల్లల నుంచి మళ్ళీ ఏదో ఒక చేదోడు వాదోడుగా ఉన్నటువంటి స్త్రీల నుంచి తల్లో, చెల్లో, అక్కయో, లేకపోతే భార్యో, బిడ్డో ఉంటారు కదా, వీళ్ళ తరపు నుంచి మళ్ళీ ఒక ధైర్యాన్ని కోల్పోకుండా, సరే పోయింది మళ్ళీ ఇలాంటి నమ్మకూడదని చెప్పేసి అని మళ్ళీ వీళ్ళ నుంచి ఒక మోటివేషన్ క్లాస్ వస్తే వినాలి. కాబట్టి అందుకోసమే ముందుగా మనం చెప్తుంది ఏంటంటే ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇంక వీరికి ఏంటంటే మొండితత్వం, మూర్ఖత్వం, చెప్పేది వినరు. వీరు అనుకునే కొన్ని అవుతాయి, అవి అయినాయి కదా అని చెప్పి అన్ని అవ్వవు కదా, అదే మూర్ఖత్వంతో వెళ్తుంటారు అనమాట. కాబట్టి వీరి సెంటిమెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎగ్జామ్స్కి వెళ్తూ ఒక వాస్తు ప్రకారంగా కొన్ని కుర్చీలో, మంచాలో, వాటదారు ఏదో సెంటిమెంట్ పెట్టుకుంటారు కదా, నెక్స్ట్ డే ఎగ్జామ్ కూడా అదే సెంటిమెంట్ ఉండాలి, లేకపోతే ఫెయిల్ అవుతాను భయం. అలాంటి సెంటిమెంట్తో ముందుకు వెళ్తూ ఉంటారు. తుమ్మితే కూడా వెళ్ళరు, వీళ్ళు ఎవరిని ఎదురు వచ్చినా వెళ్ళరు. అలాంటి సెంటిమెంట్ చాలా ఉంటాయి వీళ్ళకి. అలాంటి వ్యక్తిత్వం కల వారికి నష్టపోతే కూడా వీరికి సెంటిమెంట్తో సమానం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య ఒక్కసారి వీరికి పెళ్ళైంది అంటే కనుక భార్యను వదిలిపెట్టుకోలేరు, భర్తను వదిలిపెట్టుకోలేరు, బిడ్డలను వదిలిపెట్టుకోలేరు. ఎన్ని కష్టాలు వచ్చినా, నిష్ఠూరాలైనా, ఎన్ని నిందలు పడ్డా సరే ఆశపడరు, జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరొక విషయం, వీరికి వేరే వ్యసనాలు కానీ, అక్రమ సంబంధం కానీ వేరే ఏది ఉండదు. ఏది వారు వీరికి తెలియకుండా వీరిపైన ఏదైనా చేపిస్తే తప్పితే వీరికి వేరే విధంగా అయితే అసలు ఆశ, కోరిక అలా బ్రతకాలని కానీ ఉండదు. వీరికి ఏదో విచ్చడితనంతోనో ఎంజాయ్ చేయాలనే ఆత్మ సంతృప్తిగా చెందాలనేటువంటి ఇది ఉండదు. ఇంకొకరిని మోసం చేయాలనే తత్వం ఉండదు. అలాంటి కర్కాటక రాశి వారికి ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉంటే వచ్చేటువంటి తరుణం అంతా వీరిదే. విచ్చలవిడితనంగా కాదు, బాధ్యతగా రాజ్యాన్ని ఆలొచ్చు. వీరికి పదవులో ఉంటే కూడా మంచి పదవులు వస్తాయండి. రాజకీయంలో ఉంటే కూడా మంచి పదవులు ఉంటాయి. వీరికి వచ్చేటువంటి పేరు ప్రఖ్యాత మరొకరికి ఎవరికి రాదండి. ఎందుకంటే వీరు ఏం చేస్తున్నా నీతిగా, నిజాయితీగా ఖచ్చితంగా చేస్తారు. అలాంటి చేసే వాళ్ళు పదవుల్లో కానీ ఉంటే ఎట్లా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ వీరికి ఆ మొండి పట్టుదలతో చేస్తారనే ఒక పేరు ఉండేది, కానీ అందరూ కూడా వీరిపైన దండెత్తి చూపిస్తుంటారు. నరదీశ చాలా ఉంటుందండి. వీరికి పదవులు రానియరు, తొక్కేస్తుంటారు ఎంతసేపటికి. ఎందుకంటే మంచి వాళ్ళకి రోజులు ఉండవు కదా, ఆ తొక్కేసే సైన్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు మాసం 2026వ సంవత్సరంలో ఒక గొప్ప అదృష్టం ఒకటి కలబడుతుంది. అది ఏంటంటే విడిపోయినటువంటి బంధుమిత్రులు మళ్ళీ కలిసి వాళ్ళదే తప్పును ఒప్పుకొని కర్కాటక రాశి వారు చాలా మంచివారు, వారి వలన మాకు మంచి జరిగింది అని అందరూ ఒప్పుకుంటారు. అదొకటి వీళ్ళకి ఉపశమనం కలిగేసి వారి వలన విదేశానికి కానివ్వండి, స్వదేశానికి కానివ్వండి, ఏదైనా వ్యాపార సమస్యలు పెట్టేందుకు సహాయ సత్కారాలు కూడా అందే అవకాశం కనిపిస్తుంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా చేజార్చుకోకూడదు.
ఇది గొప్ప అదృష్టం అనుకోవాలి. అలానే వీరు ఇండస్ట్రీలు, ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇండస్ట్రీ కానీ, ఇనుము ఇటుక ఇసుక రంగాలు కానీ, భూములు సంపాదించుకోవడం కానీ, ఫ్లాట్లు అమ్ముకోవడం కానీ, అలానే నావీ టైప్లో, మిలిటరీ టైప్లో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2, గ్రూప్ 4 లాగా ఎన్జిఓస్ దాంట్లో ఏదైనా సేవాధర్మ చేయడానికి, టీచర్స్, మాస్టర్స్, హెడ్ మాస్టర్స్, అలానే ఏదైనా ప్రిన్సిపాల్స్ గా చేయడానికి, ఏదైనా ఇన్స్టిట్యూట్స్, కాలేజీలు నిర్మించుకోవడానికి ఈ ఆగస్టు మాసం వీరికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి దీన్ని మాత్రం ఖచ్చితంగా చవి చూసేదానికి వదిలిపెట్టకూడదు. ఆ రంగంలో వెళ్తే వీరే రాజు వీరే మంత్రి అవుతారు. వీరికి సపోర్ట్ గా ఉంటారు తప్పితే పోటీగా ఎవరు రారు. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి. ఇక ఇన్ని రకాల గోచార ప్రకారంగా ఉన్నాయి కదా కర్కట రాశి వారికి, ఇవన్నీ కూడా అదృష్ట ప్రకారంగా కాదు, గోచారంలో నక్షత్రాల ప్రకారంగా, అక్కడ ఉండే రాశుల ప్రకారంగా, దశల ప్రకారంగా ఈ అన్ని రకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు గురువు గారికి ఏమి బాగానే చెప్తారు, కానీ కర్కాటక రాశులు అలా లేవు, మేము అనుభవిస్తూనే ఉన్నాము, ఎన్ని సంవత్సరాలు మారిన ఇట్లనే వస్తుంది, ఏజ్ పోతా ఉంది, కానీ మాకు మోకాళ్ళు ముందుకి మోచేతులు వెనక్కిపోతున్నాయి, కానీ మాకు ఏజ్ ఎదుగుదల లేదయ్యా, మరి ఏ రకంగా చూస్తారు మీరంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే రాశిలో నక్షత్రాలు ఉంటాయి, తిథులు ఉంటాయి, వారాలు ఉంటాయి, వర్గాలు ఉంటాయి, వర్ణాలు ఉంటాయి, నవాంశ ఉంటుంది, దశలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, లగ్నాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన ఒకటి ఏంటంటే గ్రహాలు ఎప్పుడు కూడా మానవుల పైన ప్రభావితం చూపించవు. ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులు ఏం చేస్తాయి అంటే ప్రతి 3 రోజులకు ఒకసారి చంద్రుడు మారుతాడు. చంద్రుడు మారిన ప్రతిసారి కూడా మనలో కొంచెం మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే ప్రతి మాసంలో ఒకసారి రవి మారుతూ ఉంటాడు. ప్రతి 31 రోజుకి ఒకసారి మనకి బుధుడు మారుతుంటాడు. 41 రోజుకి గురువు మారుతూ ఉంటాడు. 41 రోజు శుక్రుడు మారుతూ ఉంటాడు. ఇలాగ గ్రహస్థితులు మారుతూ ఉన్నప్పుడు మన గ్రహాలు మారాలి కదా, మన అదృష్టం మారాలి కదా. అలా ఎక్కడేసిన కొంగ అక్కడే ఉంటుంది. అసలు ఏం అర్థం కావట్లేదు అనుకుంటే కొంతమంది ఉంటుంటారు, కొట్టిపడేస్తారు. ఇవన్నీ ఏముందండి, నా మీద పరిస్థితి కాదండి, ఏదో మన కష్టం మనల్ని నెట్టుకుంటూ పోవాలి కానీ అనుకుంటారు. అవన్నీ కూడా వాస్తవమే కాదనలా, కానీ మన కష్టం మనం పడాలి, కానీ మనమే తినాలి కదా. మన కష్టాన్ని ఇంకోటి తింటే ఖచ్చితంగా మన దరిద్రం బాగని. లేకపోతే ఒకటి ఉందండి, మన పైన ఎవడో కన్నేసి మన పైన ఎదగకూడదని చెప్పేసి తత్వం ఒకటి ఉంటుంది. అదేంటంటే ఒక హోటల్ ఉంటుంది, ఆ హోటల్ బాగా రన్నింగ్ అవుతుంది, ఒకడు కన్ను కొడతాడు. కన్ను కొట్టి అంటే హోటల్ ముందుకు వచ్చి కన్ను కొట్టడం కాదు, ఆ కన్ను పడేసి వారు ఏం చేస్తారు, ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో హోటల్ పెట్టేస్తారు. సుబ్బారావు గారు బ్రహ్మాండం జాబుతుందని చెప్పి ఆ రంగారావు హోటల్ పెట్టేస్తాడు. రంగారావు హోటల్ పెట్టుకుని ఏమైంది, రంగారావు హోటల్ అమ్ముకోడు, కస్టమర్లు వస్తే పక్కన కూర్చొని చెప్పేసి ఎదురు హోటల్ చూస్తూనే ఉంటాడు. ఆ చూడటంతో వీడి వ్యాపారం పోయి వీడు నష్టపోతాడు రంగారావు, సుబ్బారావు వ్యాపారం నష్టతినిద్ది. ఏ ప్రీమియం లేకుండా, ఎట్లా, నరదిష్టి వలన. ఇది ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇది ఉంది. ఇప్పుడు నా దాంట్లో జాతకం మొన్ననే మారిందండి, శని వచ్చేసాడు, దానివల్ల వ్యాపారం పోవట్లంటే శని ఏం చేస్తాడు, నువ్వులతో అభిషేకం చేస్తే శని అంత గొప్ప విషయం వేరే ఏ గ్రహం చేయదండి. శనికి శనివారం అభిషేకం చేసుకోవడమా, లేకపోతే ఒక పూట పొస్తుండడమా, లేదా బెల్లం నైవేద్యం పెట్టడమా, పాల పొంగల్ నైవేద్యం పెట్టడం చేస్తే శని భగవాడు ఇచ్చిన వరాలు ఏ గ్రహం కూడా ఇవ్వదు. మరి శని పని అయిపోయింది, శనితో దానం చేసాం, శనికి యాగం చేస్తాం కావాలంటే. ఇప్పుడు బిజినెస్ రావట్లేదు. ఇంకా ఏంటి అంటే నీ ఎదురుగా ఉన్నటువంటి రంగారావు పడ్డటువంటి కన్ను, వాడు రేపటి రోజు నీ పైన ఏదైనా చేయించొచ్చేమో, దానివల్ల మన వ్యాపారం నష్టం వస్తుంది. అది మీతో కాదు, మీ కింద తరాలు కూడా. వాడు గుర్తుపెట్టుకోండి, ఆస్తులు ఎలా అయితే కింద స్థలాల వాళ్ళకి అందజేస్తామో, ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, పరిశ్రమవేత్తలు కానీ, లేకపోతే సెలబ్రిటీస్ కానీ, మనమైనా సరే సంపాదించుకుంటామంటే దేనికి చెప్పండి, మనం బాగుంటూ మన కింద తరాల వాళ్ళు మనలా కష్టపడకుండా బాగుండాలి అని, అంతే కదా. కానీ కర్మలు పాపాలు కూడా మన మీద చేయించినటువంటి క్రియలు కూడా అదే విధంగా కింద తరాలకు వెళ్ళిపోతాయి. ఇది గ్రహించుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు ఒక దేవత దేవుళ్ళు ఉంటారు, అమ్మవారు ఉంటారు, స్వామివారు ఉంటారు. వీరు ఏం చేస్తారంటే ఏదో ఒక ఉపాసన తీసుకుంటాను, విపాసన తీసుకుంటాను, లేదా అమ్మవారి సేవ ఫలాన్ని చేస్తానంటారు. కింద తరాలకు చెప్పకుండా వీళ్ళు కాలం చేస్తారు. ఆ పాపకర్మాలు ఎలా ఉంటాయి తెలుసా, పితృదోషాల్లో మనం వెంటాడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఎలా వస్తాయి తెలుసా, ఇదే రకంగా వస్తాయి. ఏదైనా దేవాదేవతలకి మొక్కుబళ్ళు కానీ ప్రమాణాలుగా చేసి ఉండి సేవలు చేస్తామనండి, అవి వీరు చేయలేని పక్షాన గ్రామ దేవతలకి కళ్యాణాలు చేస్తానంటారు, గద్దె వేస్తుంటారు, అమ్మవార్లు వస్తుంటారు. ఇవన్నీ కూడా కట్లు పడతాయి. కట్లు దేని పడతాయి, పూర్వీకులు ఉంటారు, వారికి చేసే సేవలకి చెప్పకుండా చేయకుండా, లేదా వీరి కింద తరాలు చెప్పకుండా ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ప్రతి గ్రహం వాళ్ళు కాదు, ప్రతి రాశి వారు కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవన్నీ సూక్ష్మమైనటువంటి విశేషం అన్నమాట. అలానే ఒక మనిషి జీవితంలో ఎదగలేకపోతున్నాను, పెళ్లిళ్ళు అవ్వట్లేదు, భార్యతో దూరం అవుతున్నారు, ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారు. ఇవన్నీ జాతక ప్రకారంగా కాదు, నక్షత్ర ప్రకారంగా కాదు. కొంతమంది ఉంటారు, నేను ఏదైనా ఆ దేవుణ్ణి మొక్కుంటానండి,
నాకు ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే చాలండి, చేయండి. దానివల్ల మనకి పాజిటివిటీ వస్తుంది, కానీ నెగిటివిటీ పోదు. నాకు సెప్టిక్ అయింది, సేలు గుచ్చుకుంది కాళ్ళు అంటే మనము ఏదైనా చండీ హోమం చేపిస్తానో లేకపోతే ఆయుష్ హోమం చేపిస్తానో మనకి ఆ కాళ్ళు ముళ్ళు ఇరిగింది సెప్టిక్ పోతుందా? పోదు. నాకు పాజిటివ్ వస్తుంది, ఆయుష్ పెరుగుతుందేమో. రుద్రాభిషేకం చేయడం వల్ల నాకు నమ్మక చదవటం ద్వారా నాకు పాజిటివిటీ వస్తుంది బాడీలో. రోజు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా నాకు పాజిటివిటీ వస్తుంది బాడీలో. మన గ్రహణది కాబట్టి నాకు జరిగిన చెడు పోవాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా మనకు వచ్చే పాజిటివిటీ సరిపోదు, చెడుని చెడుతోనే తీయాలి. మనం చెడు తత్వం చేసే వ్యక్తులం కాదు కదా. అప్పుడు ఏం చేయాలి? మంచిని చెడు చేసేవాళ్ళు కాదు, చెడుని కూడా మంచి చేసే తత్వంతో ఉన్నటువంటి గురువులు ఉంటారు నాలాంటి వారు. అలాంటి దగ్గరికి వచ్చి మనకు జరిగింది ఏంటి, ఏదైనా రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. అలానే ఏదైనా బాగలేనప్పుడు మన కాళ్ళకి బంధనైనట్టు కోరికలు కొండలు దాటుతూ కాళ్ళు గడపలు దాటినప్పుడు ఖచ్చితంగా గురువు దగ్గర సంప్రదించాల్సిందే. దొంగకు స్వామి దగ్గరికి వెళ్ళకూడదు. గంగిరెద్దులు రెడీ చేసి 11 ఉంగరాలు పెట్టేసి షర్ట్లు మాట్లాడే కాదు. విద్య ఉండాలి, చేసే దమ్ము ఉండాలి, చేసే ధైర్యం ఉండాలి. విద్య ఉండి శక్తులుండి చేసేవారి దగ్గర అంటే మనకి సంప్రదించాలి. అప్పుడు మనం ఏం చేస్తున్నామో ఏం చెందుతున్నామో తెలుస్తూ ఉంటది. ఆ ప్రకారంగా మనము ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అలానే వీటితో పాటు దేవుని అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉండాలి సుమి. ఎందుకంటే గ్రహాల మీద నాకు చెడు కాదు, మానవులు బాగుండాలి. మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. కాబట్టి మన కుటుంబం కోసమైనా మనం చాలా బాగుండాలి. కాబట్టి చెడు వ్యసనాలకు బానిస అవ్వకూడదు. ఎటుబడితటు వాళ్ళు అన్నం పెడుతున్నారు, వీళ్ళు భోజనాలు పెడుతున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు పిలుస్తారని చెప్పి ఫ్రెండ్షిప్ అని, అలానే కొలీగ్స్ అని, అలానే ఇంకేదన్నా నా వాళ్ళు అని చెప్పేసి అని మన వాళ్ళని దూరం చేసుకోకూడదు. ఇవన్నీ కూడా పాప కర్మాల కింద మన కింద తరాల వాళ్ళు వస్తాయి. అవి అనుభవించకూడదు, స్త్రీని ఏడిపించకూడదు. ఇవన్నీ కూడా పాటించుకుండాలి ప్రతి రాశి వారు కూడా. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఏం చేయాలంటే కనుక ఆగస్టు మాసంలో ఇవన్నీ కూడా గ్రహించుకుంటారు. సురేష్ బాబు గారు చెప్పారంటే ఖచ్చితంగా వాస్తవం ఉంటుంది, ఎక్కడో దగ్గర వాస్తవం ఉంటుంది. గ్రహించుకొని ఆ వాస్తవం తగ్గట్టుగా సంప్రదిస్తే నిజంగానే లోపం మీలో ఉంది అంటే కనుక ఆ లోపం తీసేయచ్చు. అలానే మీకు ఎవరైనా చేయించారంటే చిటికలు వాళ్ళని సమస్యను పరిష్కారం చేయొచ్చు. మన దగ్గర అందరికి తెలిసిన విషయమే. 11, 21, 41 దీక్షలాగా దీక్ష కాలంగా ఒక్క పచ్చం లేకుండా కూడా వారి సమస్య పరిష్కారం చేసేటువంటి మార్గాలు మన దగ్గర అనేకమైనవి ఉన్నాయి. ఎంతో మంది రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఎంతో మంది అండి అవకాశాల కోసం కావచ్చు, పదవుల కోసం కావచ్చు పోరాడేటువంటి వ్యక్తులు అందరూ కూడా చేయించుకొని ఈ రోజున ఎంతో మంచి స్థాయిలో ఉన్నారు. ఈ రోజున పేర్లు అన్ని చెప్పలేం మనం. కాబట్టి కామన్ పీపుల్ కూడా మంచి స్థాయిలో ఉండాలి, వాళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాలం ఎంతో చాలా చెడ్డదండి, కాలము చాలా చిన్నగా ఉంది. ఏదైనా వైరస్ వస్తే ఎక్కడ పోతున్నాం తెలియదు. కాబట్టి ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా అనుభవించాల్సిందే. అనుభవించాలంటే శక్తుల వలన మనకు జరిగిన నెగిటివ్ వలన కాదు, పాజిటివ్ గా ఒక సోఫా వేసుకుని కూర్చోవాలి, ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకుని తినాలి. ఆడి కాలు మీద ఆడేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా గురువుని కానీ సంప్రదిస్తే ఆ పరిహారాలు చేసినట్టయితే ఖచ్చితంగా మనకు అవుతుంది. కాబట్టి దేవుని అనుగ్రహం మనకు ఖచ్చితంగా కావాలంటే ఎక్కడైనా అమ్మవారి దగ్గర కుంకుమర్చన చేయించుకొని ఆ కుంకుమని నుదుటిని ధరించుకోవాలి మాసం మొత్తం కూడా. అలానే నిమ్మకాయ కట్ చేస్తే దాని గింజలు ఉంటాయి. ఆ నిమ్మకాయ లోపల వచ్చే గింజలు ఒక 6 తీసుకొని, గురి గింజలు ఏ కలర్ లో ఉన్నప్పుడు ఒక 6 తీసుకొని, అలానే ఈ మనకి ఇటువంటి తామర గింజలు ఒక 6 తీసుకొని 3 6లు 18. ఇకపోతే 4 గింజలు తీసుకోవాలి. ఒకటి ఆ 4 గింజలు ఏంటయ్యా అంటే కనుక మనకి బ్లాక్ పెప్పర్ సీడ్. ఇవి ఒక 4 గింజలు తీసుకొని వాటిని వైట్ వస్త్రం వేసి ముడుపు కట్టాలి. ముడుపు కట్టి గురువారం రోజున తల చుట్టూతా దిష్టి తీసేసి ఒక 10 కర్పూరం బిళ్ళలు పెట్టి కాల్చేసేయాలి. కాల్చేసిన తర్వాత అవి కాల్చినయా కాలలేదా పోలేదా మనకు సంబంధం లేదు. కాల్చేసి మొత్తం తీసేసి ఎక్కడైనా డస్ట్బిన్లో వేసేసుకోవాలి. ఇలాగ ప్రతి గురువారం చెప్పు తీసుకుంటే 5 గురువారాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ 5 గురువారాలు కానీ 4 గురువారాలు తీసుకున్నట్టయితే కనుక వీరిపై చేయించిన చేరుకురే కావచ్చు, కొంతమేర కట్లుబడ్డే కావచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, ఆ రోగం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తే ఏం దొరకదు. అలాంటి సమస్యలు ఉన్నా కూడా కొంతమేర ఉపశమనం అవుతుంది. మనిషిలో నాకు అవ్వట్లేదు, ఏదో నడుస్తుంది, కథ నడుస్తుంది, మన వెనక ఏదో ఉన్నది అన్నప్పుడు ఖచ్చితంగా కాన్షియస్ రావాలి సురేష్ బాబు గారు. అతని వల్లే అవుతుంది, ఇంకేది కాదు. ప్రపంచంలో ఏ గురువు దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ వల్ల మీకు మంచి జరిగిందంటే వాళ్ళ ఫీజు మొత్తం నేను ఇస్తా. కస్టమర్ వారికి ఇచ్చే ఫీజు మొత్తం నేను ఇస్తా. సురేష్ బాబు గారి దగ్గర కాలేదు పని అంటే కూడా ఆ డబ్బులు నేను ఇస్తా. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి, ఈ దేవుడు అనుగ్రహం కూడా మనకు కావాలి. ఓవరాల్ గా ఆగస్టు నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు.